30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం మహాభారతంలో చిన్న కథలు ఇవి కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైనా ఒక కథ చెప్పుకుందామండి. శాంతి పర్వంలో అంటే భీష్మ యుధిష్ఠిర సంవాదాలు చాలా జరిగాయి. ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడు రోజు ధర్మరాజు వెళ్ళేవాడు ఆయన కలవడానికి. వెళ్ళినప్పుడల్లా రాజకీయపు సలహాలు, సామ్రాజ్య పాలన ఏ రకంగా చేయాలి అలాంటి విషయాలు కొన్ని, తర్వాత అసలు జీవితానికి ఉపయోగపడేవి కొన్ని ప్రశ్నలు, అట్లా కొన్ని ప్రశ్నల్లో భాగంగా ఆయన అడిగాడట. ఇప్పుడు సహాయకులు, రాజుకి సహాయకులు ఉండాలి ఖచ్చితంగా. ఒక ప్రభుత్వం నడపాలంటే కావద్దు, మరి ఒక పెద్దవాడు, ఒక నాయకుడికి ఎలాంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మామూలుగా గుంపుకి నాయకత్వం వేరు, సామ్రాజ్యాధికారం వేరు. అప్పుడు సహాయకులు సరైన వాళ్ళు, కులీనుడైన వాళ్ళు దొరకకపోతే నీచ కులజుల్ని కూడా తీసుకోవచ్చా అని అడిగాడు. అంటే ఈ ప్రశ్నని ఆ కాలపు ప్రశ్న కదా, ఈ కాలానికి మనం ఎట్లా అన్వయించుకోవాలి దాన్ని, ఏమనాలి, మంచి ఎడ్యుకేషన్, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ లేకపోతే కొంతమంది మామూలు వాళ్ళని తీసుకునైనా వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి చేసుకోవచ్చా అని అడిగినట్టు. ఫ్రెషర్ని తీసుకుని ట్రైనింగ్ ఇస్తాం కదా, అవును, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్ని తీసుకోవచ్చా లాంటి క్వశ్చన్గా భావించాలి దీన్ని. అగ్రకులజులు అంటే ఉత్తమ కులజ సంజాతులు లేకపోతే నీచ కులజుల్ని తీసుకోవచ్చా అని అడిగాడు. చెప్పా కదా, కులం అంటే ఇలా తీసుకోకూడదు, మన కులం కాదు, కమ్యూనిటీ కాదు, వాడి తాలూకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ లేకపోతే సుమారైన క్వాలిఫికేషన్ ఉండి కొంచెం ఫ్రెషర్ని తీసుకుని వాడినితో పెట్టుకుని నడిపించచ్చా అంటే నడపద్దు అని చెప్పాడట భీష్ముడు. అట్లా నడపద్దు. ఇంత పెద్ద పాత్ర వహించాలి ఒకడు, ఇంత పెద్ద పాత్రని ఏమనాలి, నడిపించాలి కథ. దానికి ఎవరినో తెచ్చి కూర్చోబెట్టకూడదు, అది ఎవడు చేయాలో వాడి కావాలంటే వెయిట్, అర్హుడికి మాత్రమే ఇవ్వాలి, వెయిట్ చేయాలి కానీ కూర్చోబెట్టకూడదు. దానికి ఉదాహరణగా ఒక కథ చెప్పారు. పూర్వం అడవిలో ఒక ముని ఉండేవారట. ఈయన పళ్ళు తింటూ, కందమూలాదులు ఏమైనా తింటూ, ఆకులు అలములు అలాంటివే తింటూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఈ అడవిలోకి ఎట్టా వచ్చిందో ఒక కుక్క పిల్ల వచ్చింది. ఆ ఋషిగారి వెనకాల తిరిగేది తోకాడిస్తుంది. అది మాంసాహారం జోలికి వెళ్ళేది కాదు, కుక్కలు తింటాయి కదా మాంసాహారం, కానీ అది ఋషిగారు ఏం తింటే అది కూడా అదే తినేది. బాగుందిగా, తిని ఆయనతో పాటే ఉండేది, వాకిట్లో పడుకునేది. ఆయన ఏదైనా పండు కాయ కోసుకోవడానికి నదికి స్నానానికి వెళ్ళి ఆయన వెనకాల వెళ్ళి గట్టు మీద కూర్చుని శ్రద్ధగా ఆయన చేసేవి చూసి ఆయన వెనకాల పడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేది. మామూలుగా కుక్కలకి అలా కంట్రోల్డ్గా ఉండటం ఎప్పుడు అలవాటు అవుతుంది, యజమాని మీద అత్యంత భక్తి విశ్వాసాలు తాత్పర్యాలు అవి ఉంటే, లేకపోతే కుక్కలు మీద పడిపోతూ ఉంటాయి. అవును, మీద పడతాయి, నాకేస్తూ ఉంటాయి, కాళ్ళకు అడ్డం పడతాయి. అట్లా కాకుండా ఒక సేవకుడిగా వెనకాల వచ్చి ఆయన చేసేది చూసి మనిషిలాగానే ప్రవర్తించేది కుక్క, బుద్ధిగా ఉండేది దాని వరకు అది. అయితే కొంతకాలం అయ్యాక ఒకరోజు ఆయన మునిగారు లోపల కూర్చుని తపస్సు ధ్యానం చేసుకుంటుంటే, అది ఆయన ధ్యానం చేస్తుంటే వాకిట్లో కూర్చునేది కుక్క. ఒక చిరుతపులి వచ్చిందట అక్కడికి. దానికి ఆహారం దొరకాల. ఈ చిరుతపుల్లు కుక్కల్ని తింటాయి. మనం ఇటీవల కాలంలో చిరుతపుల్లిని ఎదిరించిన కుక్క అని ఇలాంటివి కొన్ని వీడియోలు కూడా చూసాం, సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. ఈ కుక్క వెనకాల పడింది చిరుతపులి. అది ఆశ్రమం చుట్టూతా 2 రౌండ్లు కొట్టి చివరికి వగరుస్తూ దుఃఖంతో బాధతో మునిగారి దగ్గరికి పరిగెత్తింది, చిరుతపులి నుంచి రక్షించమని. మరి ఎట్లా? ఇప్పుడు ఈ కుక్కకి ఏ బలం ఇస్తే అది చిరుతపులిని ఎదిరించగలదు? పైగా అది మాంసాహారి కాదు, తిరగబడి పళ్ళు చూపించడం కూడా దానికి రాదు. అది మునిగారి వెనకాలండి అటా పోయి ఇటా వచ్చి రావడం అదే అలవాటైంది, పళ్ళు కందమూలాలు తింటోంది. సరే ఈయన ఏమనుకున్నాడు, ఈయన చాలా కాలంగా తపస్సు చేస్తున్నారు కదా, ఆయన శక్తియుక్తులు ఉన్నాయి ఆయనకి, ఏమంటారు తపశ్శక్తి ఉంది. సరే కుక్కకి అభయం ఇచ్చి నువ్వు కంగారు పడకు అని చెప్పి దాని మీద మంత్రజలం చల్లి దాన్ని చిరుతపులిగా మార్చారు. ఇక నీకు భయం లేదు, చిరుతపులి అత్యంతగా ఇంకా దీని మీద పడి తిందు, భయం లేదు. ఓకే, సరే చిరుతపులిగా మార్చేశారు కదా. కుక్క చూసుకుంది తన శరీరం, తన తోక చిరుతపుల్లాగానే అది తోక నేల మీద కొట్టడము అవన్నీ తెలిసినాయి దానికి. అంతకుముందు చిరుతపుల్లిని చూసింది కదా, దాని జెస్చర్స్ అని నేర్చేసుకుంది. ఇక నిర్భయంగా అడవిలో తిరగటం మొదలుపెట్టింది. అంతకుముందు కుక్కగా ఉన్నప్పుడు దానికి అన్నిటిని చూసి భయం వేసేది, అందుకని ఎక్కడ తిరగకుండా ఆశ్రమం బాకిట్లోనే కూర్చుని ఉండేది. ఇప్పుడు అటు ఇటు శుభ్రంగా తిరిగి వచ్చి ఆశ్రమం బాకిట్లో పడుకోవటం మొదలుపెట్టింది. రోజులు గడిచాయి. ఆ ప్రాంతానికి ఒక పెద్ద పులి వచ్చింది. ఓకే,
ఈ పెద్ద పులి అదేంటంటే చిరుత పులులను చూస్తే ఒక రకమైన చిరాకు దానికి. ఏదో చిరుత పులి దాని ఆహారం మీదకి వచ్చింది ఎప్పుడో. చిరుత పులులు పారాసైట్స్గా కూడా ఉంటాయి అప్పుడప్పుడు. అందుకని ఏం చేసింది, పెద్ద పులేమో ఈ చిరుత పులి వెనకాల, కుక్క చిరుతగా మారిందిగా, దీని వెనకాల పడేసరికల్లా ఇది మళ్ళీ ఆశ్రమం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది, నాలుగు వెళ్ళాడేసుకుని. తోక కూడా కుక్క తోక ముడుచుకున్నట్టు చిరుత పులి తోక ముడిచేసుకుని ఓకే ఏడుస్తూ వచ్చింది. పెద్ద పులి నా వెంట పడింది, ఏం చెయ్యాలి, వెనకాల పెద్ద పులి కనపడుతుంది. ఋషిగారికి దాని ఆంతర్యం అర్థమైంది. ఈయన ఏం చేశాడు, బాగా ఆలోచించి ఇది చిరుత పులిగా ఉంటే పెద్ద పులుల్ని ఎదుర్కోలేదు అని చెప్పి దీన్ని కూడా పెద్ద పులిగా మార్చేశాడు. బాగుంది. అక్కడి నుంచి పెద్ద పులి అయ్యాక ఇంకేముంది, దానికి భయం పోయింది. శుభ్రంగా హాయిగా మాంసాహారం తింటూ దొరికిన దాన్ని పులిలాగానే, పులి కూడా వచ్చేసింది దానికి, వేటాడుకుంటూ బ్రహ్మాండంగా వేటలు అవి ఆడుతూ బాగా తిని మదించి, కానీ వచ్చి ఆశ్రమం వాకిట్లోనే పడుకునేది. పడుకునే బుద్ధి మాత్రం పోలా, మునిని ఇంకా సేవించట్లా అది, కానీ వచ్చి ఆయన దగ్గరే ఉంటాం. ఒకనాడు ఏమైంది, ఒక మదగజం, ఒక ఏనుగు వచ్చింది అడవిలోకి. అడవిలో ఏనుగులకి ఉండుండే రట్టు వస్తుంది, దానికి వాటికి తెక్కొస్తుంది కదా, అది పరిగెత్తుకుంటూ వచ్చి పులి మీద పడింది. పెద్ద పులి పరిగెత్తుకుంటూ వచ్చింది, కుక్క పెద్ద పులి. మళ్ళీ వచ్చి గురువుగారి దగ్గర నుంచి గురువుగారు ఏం చేశాడు, ఈసారి దీన్ని కూడా ఏనుగుగా మార్చేశాడు. ఏనుగు ఇంకా ఏనుగు వెనకాల ఏం పడుతుంది, అంతేగా, ఏనుగుగా తింటూ చెట్ల కొమ్మలు అవి ఇవి విరుచుకుని తింటూ తిరగటం మొదలుపెట్టింది. కొన్ని రోజులు గడిచి ఏనుగుగా ఉన్నా కూడా అది వచ్చి వాకిట్లోనే కూర్చునేది. ఋషిగారి వాకిట్లోనే కూర్చున్నది ఆశ్రమం బయట. ఓకే ఇంకా కొన్ని రోజులు గడిచాయి. దానికి ఏనుగులాగా బిహేవ్ చేయడాలన్నీ బాగా వచ్చినాయి. ఒకనాడు ఒక సింహాల గుంపు వేటలో భాగంగా ఏనుగుల మీద పడింది. పడేసరికల్లా ఒక మొగ సింహం దీన్ని వేటాడుతూ దీని వెనకాల పడింది. ఏనుగుల్ని మళ్ళేస్తాయి సింహాలు, ఆడసింహాలన్నీ ఏనుగుల వెనకాల పడి ఒక్కదాన్ని ఒంటరిగా చేజిక్కించుకుంటాయి. అవంతే, ఆడవే అన్నీ ప్లాన్ చేస్తాయి, మొగదొచ్చి కొడుతుంది. ఓహో. అయితే ఈ ఏనుగుల గుంపు వెనకాల పరిగెత్తే క్రమంలో ఈ ఏనుగు వెనకాల ఒక మొగ సింహం పడింది. ఇక సింహం పరిగెత్తేసరికల్లా ఏనుగు ఏముంది, హడావిడిగా దానికి తెలుసు, భయం వేస్తే ఎక్కడికి పోవాలో దానికి ముందే తెలుసు, పరిగెత్తుకుంటూ ఋషిగారి వాకిట్లోకి వెళ్ళింది. ఋషి చూసి ఏం చేశాడు, అయ్యో దీనికి ఏనుగుకి భయం వచ్చేసింది, కొట్టేస్తుంది సింహం. అది ఆ ప్రాక్టీస్లో ఉంది. పైగా పరిగెత్తిచ్చేసరికి దానికి ఉద్రేకం పెరిగిపోతుంది సింహానికి. అది మామూలుగా కొట్టే దెబ్బ కంటే ఉద్రేకంతో కొట్టే దెబ్బ 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది. ఒక దెబ్బకి చంపేస్తుంది దీన్ని. అప్పుడు ఈయన ఏం చేశాడు, బాగా ఆలోచించి ఈ కుక్కగా ఏనుగుగా మారిన కుక్కని సింహంగా మార్చేశాడు. బాగుంది, సింహం అయిపోయింది. అది సింహం అయిపోయాక అక్కడ కనపడింది సింహం. ఆ మొగ సింహం ఏం చేస్తుంది, 2 గర్జనలు గర్జించి అనుకుని పోయింది దాని దారిన. ఈ సింహం చక్కగా వేటాడుకుంటూ తిరుగుతూ మళ్ళా వచ్చి ఆశ్రమ వాకిట్లోనే కూర్చునేది. కొన్ని రోజులు గడిచి శరభ మృగం అని ఒక మృగం వచ్చిందట. చాలా పెద్దది శరభ మృగం అంటారు. దానికి ఏంటంటే గండపేరుండన్ లాంటి కాళ్ళు, ముందు కాళ్ళు తేడాగా ఉంటాయి. శరభ మృగం కథల్లోనే రాస్తారు, బయట మనం ఎక్కడ చూడం. ఒక విచిత్రమైన మృగం లాంటిది, పక్షి గండపేరుండన్ లాంటి కాళ్ళు అవి ఉంటాయి, దానికి ముక్కు ఏదో తేడాగా ఉంటుంది. అయితే ఆ మృగం ఒకటి సింహాలని వేటాడుతుంది. అది సింహం వెనకాల పడి సింహం మళ్ళీ గురువుగారి దగ్గర చేరింది. కుక్క సింహం చేరేసరికల్లా మునిగారు ఏం చేశాడు, దీన్ని కూడా శరభంగా మార్చేశాడు. శరభంగా మారాక అది ఎంత విశృంఖలంగా తిరిగిందో అడవిలో పడి. శరభాలకి క్రూరత్వం హెచ్చు. పులి, సింహము ఇవన్నీ ఏంటంటే ఆకలిస్తే వేటాడతాయి, వేట అయిపోయాక కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటాయి. శరభం అట్లాంటిది కాదు, క్రూరమైంది. అయితే ఈ శరభ మృగం ఏం ఆలోచించిందంటే, కుక్క శరభంగా మారి ఎన్నో జంతువులు కొట్టాక దానికి అనిపించిందిట, మన గురువుగారు నన్ను ఇట్ట మార్చాడు, రేపొద్దున ఇంకో సింహాన్ని శరభంగా మార్చి నా మీద వదిలి పెడితే ఎవరైనా వెళ్తే ఆయన మార్చేస్తాడు, దాన్ని అలాగే కదా చేశాడు. కాబట్టి మనం ఓ పని చేద్దాం, గురువుగారిని చంపేస్తే పీడపోతుంది, ఇక ఎవ్వరూ నాలాగా మారరు, నేను హాయిగా ఈ అద్భుతమైన శరీరంలో ఉండొచ్చు అనుకొని ఆశ్రమం వాకిట్లో కూర్చున్నది కాస్త లేచి గురువుగారి మీదకి లంఘించింది. ఎప్పుడైతే గురువుగారికి దాని ఇంటెన్షన్స్ తెలుసు, ముందు నుంచి అది పరిగెత్తుకొచ్చినప్పుడల్లా దాని భయం ఏమిటో, దాన్ని ఎవరు వెంబడబడ్డారో తెలుసుకున్నాడు ఆయన దాని మొహం చూసి. ఇప్పుడు తెలుసుకోడు, ఇప్పుడు తెలుసుకుంటాడు. ఆయన ఏం చేశాడు, మంత్రజలం తీసి మీద తెల్లి కుక్కని చేశాడు దాన్ని. మళ్ళీ
నేను నీకు ఇన్ని రకాలుగా రక్షణ ఇచ్చినా కూడా నీ బుద్ధి పోగొట్టుకోలేదు నువ్వు. అంతేగా, నీ బుద్ధి మారలా, సెల్ఫిష్ గుణం పోలేదు నీకు. పైగా జంతువుగా మారాక దాని గుణాలు కూడా తీసుకున్నావు నువ్వు. ఆ వాకిట్లో పడుకోవడం ఒకటే ఉంచుకున్నావు, మిగిలినవన్నీ పోయినాయి నీకు. విశ్వాసం అనేది కుక్క జారుకు జీవలక్షణం. అవును, అది అసలు లేదు నీ దగ్గర అని చెప్పి కుక్కగా మార్చేసి ఆ కుక్కని తన ఆశ్రమం చుట్టుపక్కల నుంచి తరిమేశాడు. ఇంకోసారి ఇక్కడికి అడుగు పెట్టద్దు అని భయపెట్టి పంపించేశాడు. ఈ కథ భీష్మ పితామహులు యుధిష్ఠిరుడికి అంటే ధర్మరాజుకు చెప్పారు. నువ్వు చిన్నదాన్ని తెచ్చి ఎంత పెద్దని చేసినా దాని బుద్ధి మారదు. దాని బుద్ధి మారదు, దాని లెవెల్ మారదు. ఇప్పటి లెక్క ఏంటంటే నువ్వు ఆ మామూలు వాడిని ఎవరి మీదైనా పగ సాధించడానికో, నీకు అత్యవసరానికో, మన రెండో మనిషి లేకో, వేరే చారా లేకో కనుక మామూలు వాడిని కనుక ఒక హై లెవెల్ జాబ్లో కూర్చోబెడితే, హై ప్రొఫైల్ దాంట్లో కూర్చోబెడితే వాళ్ళు అందులో ఫిట్ అవ్వరు. అంతే, ఎక్కడో ఓ చోట తమ ఒరిజినాలిటీ బయటపడిపోతుంది. ఇప్పుడు మనం చూడు, చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు తీసుకుంటారు, వర్క్ చేయలేకపోతారు. అంత వర్త్ లేదు కదా వాళ్ళకి. ఎందుకంటే బేసిక్స్ నుంచి నేర్చుకున్నది వేరు, కాగితం పెట్టి చేరింది ఎప్పుడూ వేరుగా ఉంటుంది. పైగా ఉద్యోగాలు ఈ రిసెషన్ అవి వచ్చినప్పుడు ఉద్యోగాలు తీసేసేటప్పుడు ముందు ఫేక్ సర్టిఫికెట్లు మళ్ళీ ముందు తీసేస్తారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తీసేస్తారు, మార్కులు తక్కువ అలా ఒకటి సెగ్రిగేట్ చేసి తీసేస్తారు కదా, వీళ్ళకి ముందే వస్తుంది పోస్టింగ్. అందుకని నువ్వు ఏ ఉద్యోగంలో మనిషిని పెట్టుకోవాలని నువ్వు అనుకుంటున్నావో దానికి సరిపడా వ్యక్తిత్వము, చదువు సంధ్యలు, ఎక్స్పీరియన్సు లేని వాడిని ఎప్పుడూ పెట్టుకోవద్దని భీష్ముల వారు యుధిష్ఠిరుడికి చెప్పారు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, చాలా చాలా బాగుంది. పిల్లలు కూడా చెప్పచ్చు. 100%. నమస్తే. నమస్తే జయ.